వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనం చూసినట్లయితే టార్గెట్ బొత్స, కిమిడి నాగార్జునకు చంద్రబాబు నాయుడు కీలక పదవి, వార్ వన్ సైడే విజయనగరంలో అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాను. ఈరోజు విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జునను ఎంపిక చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఇక్కడే చాలా సీరియస్గా చర్చ నడుస్తోంది. ఏంటంటే ఎంతమంది యాస్పిరెంట్స్ ఉన్నా, ఇంకెంతమంది సీనియర్ నేతలు ఉన్నా కూడా ఈరోజు కిమిడి నాగార్జున వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. అందుకు కారణం ఏంటంటే బొత్సానే కారణం. ఎందుకంటే నిజంగా బొత్స సత్యనారాయణకి ఒక ఇండివిడ్యువాలిటీ ఉంది. పార్టీ ఏదైనా సరే పదవులు ఆయన వెన్నంటే ఉంటాయి. ఆయన ఫ్యామిలీకి కూడా ఎక్కడ కావాలంటే అక్కడ టికెట్లు ఇప్పించుకోగలడు. తనకంటూ కూడా ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్. ఎందుకంటే ఆయన మీద వాక్స్ వ్యాగన్ లాంటి విమర్శలు వచ్చి ఉండొచ్చేమో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో. బట్ క్యాడర్ని దగ్గర తీయడంలో, క్యాడర్ని ఓన్ చేసుకోవడంలో, తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని స్ట్రెంథన్ చేయడంలో బొత్స ఎప్పుడు కూడా ముందే ఉంటారు. అందుకే ఆ పార్టీ అధిష్టానాలు కూడా ఆయన మీద ఆ స్థాయిలో ఫోకస్ పెడతాయి. అందుకే సుదీర్ఘకాలం కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పగలిగారు జిల్లాల్లో. అంతేకాదు, ఒకవైపు తాను పలుసార్లు ఎంపీ ఎమ్మెల్యే కావడం జరిగింది. తన భార్య ఎంపీ అయ్యారు. తన మేనల్లుడికి జడ్పీ చైర్మన్ లాంటి పదవులు వచ్చాయి మధ్య శ్రీనివాస్కి. తన బ్రదర్ అయిన అప్పలనర్సయ్యకి ఏదైతే ఎమ్మెల్యే కూడా అవడం జరిగింది గజపతి నగరం నుంచి. ఇలా మనం చూస్తే బొత్స సత్యనారాయణ ఎప్పుడు ఏ పార్టీలోనో తనకంటూ ఇండివిడ్యువాలిటీ క్రియేట్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్లోనే ఉన్నారు ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి రిజైన్ చేసిన తర్వాత, అప్పుడు పీసీసీ చీఫ్గా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి రిజైన్ చేసిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అవుతారు బొత్సానే అన్న ప్రచారం కూడా జరిగింది అప్పట్లో. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆయన చీపురుపల్లి నుంచి 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సందర్భం అది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు 2 ఏళ్ల తర్వాత. జగన్మోహన్ రెడ్డి వచ్చే క్రమంలో తన స్థాయి 2 మెట్లు తగ్గించుకొని మరి వస్తున్నానంటూ కూడా కొన్ని కామెంట్స్ చేసి సంచలనం రేపారు. ఇక వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి లాయల్గానే మారారు ఆయన. దెన్ 2019 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో చీపురుమల్లి నుంచి బొత్స ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనకు మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవులను అటు ఇటు షఫుల్ చేశారు. కానీ 5 ఏళ్ళు బొత్స సత్యనారాయణ మంత్రిగానే కొనసాగించారు. అయితే ఎన్నోసార్లు పార్టీ ప్రభుత్వ విధానాల మీద కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆయన. తాను మంత్రిగా ఉన్న సజ్జల లాంటి వాళ్ళు తన విద్యాశాఖకు సంబంధించి సమీక్షలు చేయడం కానీ, ఎన్నోసార్లు ఇలా బొత్స ఉన్నదున్నట్టే మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కానీ అలా. అయితే మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆయన అనారోగ్య కారణంగా పూర్తి స్థాయిలో కొంత ఇబ్బంది పడ్డారు. తన కొడుకు సందీప్కి టికెట్ ఇవ్వాలని అడిగినా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలా. బట్ ఆయన చీపురుపల్లి నుంచే ఇచ్చారు. చీపురుపల్లి నుంచి పోటీ చేశారు. వాళ్ళ ఆవిడ ఝాన్సీకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది వైజాగ్ నుంచి. అదైతే వర్కౌట్ కాలే, ఇద్దరు ఓడిపోయారు. తన తమ్ముడు కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు బొత్స సత్యనారాయణ ఓడిపోయినా సరే ఆయనదే హవా ఉంటుంది విజయనగరంలో. ఈరోజు అటు చూస్తే టీడీపీలో అశోక్ గజపతిరాజు గోవా వెళ్ళిపోయి ఉన్నారు గవర్నర్గా. ఇంకోవైపు వాళ్ళ అదితి గజపతిరాజు పూర్తి స్థాయిలో ఎవల్యూట్ కావట్లే ఇంకా పాలిటిక్స్లో, ఎమ్మెల్యేగానే ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో బొత్స తన ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. చీపురుపల్లిలో అంతకుముందే కిమిడి నాగార్జున ప్రమోట్ అవుతూ వచ్చారు. కిమిడి మృణాలిని కొడుకు ఆయన ప్రమోట్ అవుతూ, ఆవిడ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన ప్రమోట్ అవుతూ వచ్చారు. యువనేతగా బాగా ఎక్స్పోజ్ అయ్యారు. మంచి అగ్రెసివ్ డెలివరీ ఉంది ఆయనకి, భాష మీద పట్టు కూడా ఉంది. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇస్తారనుకుంటే లాస్ట్ మినిట్లో కొన్ని ఈక్వేషన్స్ కారణంగా ఆయన బాబాయ్ అయిన కిమిడి కళా వెంకట్రావుకి టికెట్ వెళ్ళింది. ఆయన పోటీ చేస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో. ఆయన గెలిచారు బొత్సాని ఓడించి. అయితే ఇక్కడ నాగార్జున మీద అంత స్థాయిలో పార్టీ ఫోకస్ పెడతానికి కూడా కారణం ఉంది. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన ప్రజెంట్. సో మొన్న సినిమానోత్సవం జరిగింది. సినిమానోత్సవం జరిగే సమయంలో ప్రతి ఏటా లోకల్గా ఉన్న సొసైటీ బిల్డింగ్ మీద, డీసీజీబీ బిల్డింగ్ మీద బొత్స సత్యనారాయణ తన అనుచరులతో భేటీ అవుతూ ఉంటారు. ఎందుకంటే ప్రత్యేకంగా గజపతిరాజుల వంశానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. వాళ్ళు ప్రత్యేకంగా ఆ కోట మీద కూర్చొని ఆ ఉత్సవాన్ని వీక్షించవచ్చు. సో తాను కూడా వాళ్ళకంటే ఎక్కడా తక్కువ కాదని చెప్పుకునేందుకు ఈయన డీసీజీబీ బిల్డింగ్ మీద ఎక్కడో తన అనుచరులతో గ్యాదర్ అయ్యి ఆ ఉత్సవాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఏ పార్టీలో ఉన్నా తరతరాలుగా ఇదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. కానీ ప్రజెంట్ ఈయన డీసీజీబీ చైర్మన్గా ఉన్నారు కిమిడి నాగార్జున. ఆయనకు అనుమతి లేకుండా, ఆయన సమ్మతి లేకుండా, ఆయనకి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ బిల్డింగ్ మీద వాళ్ళంతా గ్యాదరింగ్ అవుతే దానికి నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పేశారు కిమిడి నాగార్జున. దానికి బొత్స ఆయన థ్రెటన్ చేశారు. థ్రెటన్ చేస్తే దానికి కిమిడి నాగార్జున లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. ఇంత సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో బొత్సని ఇలా టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరూ ఉండరు. అంతా వన్ సైడ్ వే ఉంటుంది బొత్సకి. జగన్ని బొత్సని విజయనగరంలో నుంచోబెడితే చీపురుపల్లిలోనూ ఎక్కడో బొత్స సత్యనారాయణకున్నంత వచ్చినంత ఇమేజ్ జగన్మోహన్ రెడ్డికి రాదు. అంత వైబిలిటీ ఉంది ఆయనకి అక్కడ. అలాంటి బొత్సను వన్ సైడెడ్గా వ్యతిరేకించారు కిమిడి నాగార్జున. లెఫ్ట్ అండ్ రైట్ కిమిడి నాగార్జున నిజాలు చెప్తా ఉంటే బొత్స సత్యనారాయణ పూర్తిగా కామైపోయిన పరిస్థితి. ఈరోజు కౌన్సిల్లో ఎమ్మెల్సీ ఉండి ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా.
జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ వాల్యూ ఆ పదవి ఈ రోజున. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సో బొత్సకి చెక్ పెట్టాలంటే ఈయనది సున్నితంగా ఉంటారు చిగురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కళా వెంకట్రావు. అందుకే నాగార్జునే కరెక్ట్ అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే ఈ రోజున ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు గజపతిరాజు కూతురైన అదితి ఎమ్మెల్యేగా ఉన్న మళ్ళీ పార్టీ పూర్తి స్థాయిలో రీవ్యాంప్ కాలేకపోతూ ఉంది. అశోక్ గజపతిరాజు పూర్తిగా రాజకీయాలను తప్పుకున్నట్టే గోవా గవర్నర్గా వెళ్ళారు అంటే. అందుకే ఒక సాలిడ్ పర్సనాలిటీ కావాలి, మంచి వాయిస్ ఉన్న నేత కావాలి. అందుకే చంద్రబాబు నాయుడు ఈరోజు బొత్స ఫ్యామిలీ హవాకి చెక్ పెట్టాలంటే ఒకవైపు తన కూతుర్ని కొడుకుని రాజకీయాల్లోకి ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉన్నారు. కొడుకు చీపురుపల్లి టికెట్ అడుగుతూ ఉన్నారు, కూతుర్ని ఎలాగైనా జడ్పీ చైర్మన్ చేయాలని చూస్తున్నారు. గరివిడి నుంచి గెలిపించి ఆమెని జడ్పీటీసీగా అక్కడి నుంచి చైర్మన్ చేయాలని చూస్తున్నారు బొత్స. సో ఇంకోవైపు ఆయన మేనలుడు మధ్య శ్రీనివాస్ భీమిలి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇంకోవైపు గజపతి నగరం ఇన్ఛార్జిగా తన తమ్ముడు ఉన్నారు. ఇంకోసారి కూడా ఆమెకి ఎంపీ టికెట్ ఇస్తారని చర్చ జరుగుతోంది వాళ్ళ ఆవిడకి. ఇవన్నీ చెక్ పెట్టాలి, బొత్స ఫ్యామిలీ హవాకు చెక్ పెట్టాలి అంటే కిమిడి నాగార్జునే కరెక్ట్ అని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. అటు లోకేష్తో కూడా కిమిడి నాగార్జునకు మంచి ర్యాపో ఉంది. అందుకే ఇంతమంది రేస్లో ఉన్న ఒక యూత్ లీడర్ అయిన కిమిడి నాగార్జున వైపు చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. మొత్తానికి టార్గెట్ బొత్స అన్న యాంగిల్లో కిమిడి నాగార్జున ఎంతవరకు పర్ఫెక్ట్గా పనిచేయగలరు, ఎంతవరకు చంద్రబాబు నాయుడు అంచనాలు అందుకోగలరు అనేది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోయే అవకాశం ఉంటుంది.